బ్యాక్ టు న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిశ్రమలు ఉద్యోగాల కల్పనపై జగన్కు లోకేష్ కౌంటర్. సీఎం చంద్రబాబు వల్లే ఉద్యోగాల కల్పన సాధ్యం. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు. కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించిన అధికారులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. కాసేపట్లో హైదరాబాద్ వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్. సన్ రైజర్స్ తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తమ అజెండా అని మంత్రి నారా లోకేష్ అన్నారు. కడప జిల్లా టీ కోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్తో కలిసి లోకేష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా గొట్టిపాటి కృషి చేస్తున్నారని తెలిపారు. 11 నెలల్లో ప్రాజెక్టు సాధించడం వెనుక రైతుల త్యాగం ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుందని, ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు వస్తాయని అన్నారు. ఉపాధి కల్పన చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఉపాధి కల్పన తమ బ్రాండ్ అయితే గొడ్డలి జగన్ బ్రాండ్ అని అన్నారు. గత పాలకుల కంపెనీలను తరిమేశారు, మీరు ఎలాంటి భరోసా ఇస్తారని ప్రశ్నించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చాం. విధ్వంసం చేయటం నిమిషం పని, నిర్మించటం ఎంతో కష్టమని లోకేష్ అన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు వచ్చారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ 11 నెలల్లోనే మేము సాధించుకెళ్ళామంటే దాని వెనకాల రైతుల త్యాగం ఉంది, యువకుల ప్రోత్సాహం ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్తే మాకు 2 కంపెనీలు తీసుకురండి అని చెప్పే పరిస్థితి. అలాంటిది కంపెనీలు ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అదే పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం జరుగుతుంది. ఎవరు ఊహించలా 11 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని. ఒక ఎస్ఏఏలే కాదు, ఒక అదాని కానివ్వండి, గ్రీన్ కో కానివ్వండి, చింతా గ్రీన్ కానివ్వండి, ఇలా అనేక పవర్ కంపెనీలు మనం ఇక్కడికి తీసుకొస్తాం జరుగుతుంది. ఈ ఎస్సీఎల్ సంస్థ వల్ల రైతులు పెద్ద ఎత్తున లాభం చెందుతున్నారు. ఇంతేకాకుండా మన యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఉద్యోగాల కల్పన కేవలం ఒకే ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం. అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మా నాన్న ఉత్తరం రాశాడు, మా తాత కలలు కన్నారు, నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలు వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పే మన జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి నేను. Friends, today I want to speak to you about 3 important things. 3 things that made this magic happen. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు వచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 కీలక ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆయన నివాసం, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసిన వంశీమోహన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారీగా ప్రభుత్వ ఆస్తులను కాజేసినట్లుగా ఏసీబీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, గుట్టు చప్పుడు కాకుండా తన సొంత లబ్ధి కోసం వాడుకోవటం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అబ్దుల్లాపూర్మేట్, పిగ్లీపురం పరిసర ప్రాంతాల్లోని సుమారు 8 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని వంశీమోహన్ నిబంధనలకు విరుద్ధంగా తన సొంత మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు.
భూముల వ్యవహారంలో చక్రం తిప్పిన ఇదే అధికారి ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా 10 ఓపెన్ ప్లాట్లను సైతం గిఫ్ట్ డీడ్ రూపంలో లంచంగా తీసుకున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ భూములను క్లియర్ చేయటం, ప్రైవేట్ రియల్టర్లకు లబ్ధి చేకూర్చినందుకే ఆ ప్లాట్లను గిఫ్ట్ డీడ్స్ రూపంలో వంశీమోహన్ బినామీల పేర్లపై రాయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. రేణిగుంటలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా హాజరై మహిళల రక్షణ చట్టాలపై అవగాహన, భద్రతా చర్యలపై విస్తృతంగా వివరించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు అధికారులు సమగ్ర అవగాహన కల్పించారు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, ఆన్లైన్ లావాదేవీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని మహిళలకు పిలుపునిచ్చారు. చట్టాలపై అవగాహన పెరిగితే నేరాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. మహిళలకు ఓటు హక్కుతో పాటు ఆస్తిలో సమాన హక్కులు కల్పించారని, మహిళల రక్షణ కోసం పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, నిర్భయ చట్టం వంటి పలు ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయని వివరించారు. పని ప్రదేశాల్లో గాని, సమాజంలో గాని మహిళలపై వేధింపులు లేదా అఘాయిత్యాలు జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వివిధ విభాగాలకి చేసిన మహిళలందరికీ ముఖ్యంగా వివిధ రకాలుగా పనిచేస్తున్న డ్వాక్రా మరియు ఆశా ఇంకా మహిళా అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం అనేక మంది వ్యాఖ్యానం చెప్పారు. ఈ భవిష్యత్తు ఈ చేతుల్లో ఉంది, కానీ ఈ భద్రత పోలీస్ బాధ్యతగా తీసుకుని ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వము లేదా చట్టాలు అనేక రకాలుగా మహిళలకు భద్రత కల్పిస్తున్నారు, కానీ వాటికి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వివిధ రకాలుగా భాగంగా చెప్పినట్టుగా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ గృహంలో ఈ చైల్డ్ మ్యారేజెస్ దగ్గర నుండి, బాల్య వివాహం దగ్గర నుండి, చదువులు కానీ వీటన్నింటిలో కూడా అనేక రకాల కారణాల వల్ల వీళ్ళు మహిళా విభాగం ముఖ్యంగా చైల్డ్ పుట్టం నుండి కూడా ఈ డిస్క్రిమినేషన్కి లోనవుతున్నారు. దానికి ముఖ్యంగా ఆర్థిక కారణాలే ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రదేశాన్ని కూడా అందరినీ సమానంగా చూస్తుంది. వివిధ విభాగాలకి ఆధునిక కాలంలో సీసీటీవీ కెమెరాలు, ఫోరెన్సిక్ టీమ్, డిజిటల్ వ్యవస్థలు అందుబాటులో ఉన్న ఓ పోలీస్ చోరీ కేసును ఛేదించడానికి రాజస్థాన్ పోలీసులు ఏకంగా ఓ తాంత్రికుడిని ఆశ్రయించడం కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటనపై తాజాగా రాజస్థాన్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ దర్యాప్తులు అనేవి శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా జరగాలే తప్ప ఇలాంటి మూఢనమ్మకాల ఆధారంగా కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. నాగోర్ జిల్లాలోని శ్రీబాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్వాలియా గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు కెమీదేవి ఇంట్లో మార్చి 7న భారీ చోరీ జరిగింది. ఇంట్లో నుంచి దాదాపు 12 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగలు అపహరించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు బాధ్యతలను హెడ్ కానిస్టేబుల్ రతిరామ్కు అప్పగించారు. రోజులు గడుస్తున్నా చోరీ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో దర్యాప్తు అధికారి రతిరామ్ ఓ వినూత్న మార్గం ఎంచుకున్నాడు. దొంగను పట్టుకోవడానికి అల్వార్ జిల్లాలో ఉన్న ఓ తాంత్రికుడి వద్దకు బాధితులను, గ్రామ పెద్దలను తీసుకెళ్లాడు.
అక్కడ ఆ తాంత్రికుడు మంత్రించి బాధితురాలి కోడలి తండ్రి అయిన మోహన్ రామ్ అనే వ్యక్తి ఆ దొంగతనం చేశాడని చెప్పేశాడు. దీంతో పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం తాంత్రికుడి మాటలు నమ్మి ఆ వృద్ధుణ్ణి దొంగగా చిత్రీకరిస్తూ వెంటబడ్డారు. అయితే పోలీసులు తాంత్రికుడి మాటలు పట్టుకొని తమ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు కెమీదేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ పోలీసుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారి రతీరామ్ అల్వార్లోని తాంత్రికుడి నివాసానికి వెళ్లినట్లుగా అంగీకరించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ క్రిమినల్ కేసు దర్యాప్తు తాంత్రికుడి ఆదేశాలకో అభిప్రాయాలకు అనుగుణంగా సాగకూడదని తెలిపింది. నిజమైన నిందితులను పట్టుకోవటానికి నిష్పాక్షపాతమైన విచారణ అవసరమని పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుత దర్యాప్తు అధికారి రతీరామ్ను కేసు నుంచి తక్షణమే తొలగించాలని నాగోర్ ఎస్పీని ఆదేశించింది. రాబోయే 15 రోజుల్లాగా ఈ కేసును వేరే పోలీస్ స్టేషన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ అంతకంటే ఉన్నత స్థాయి అధికారికి కేసు అప్పగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కేంద్రంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 300 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని 7 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. దీనిని ఒడిశా నుంచి రాజస్థాన్కు అక్రమంగా తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. దీంతో గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన ఒక బెలెనో కార్, ఒక కంటైనర్ను పోలీసులు సీజ్ చేశారు. రవాణాకు పాల్పడుతున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు ₹1,50,00,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. దీని లోడింగ్ పాయింట్ వచ్చేసి ఏపీ అండ్ ఒరిస్సా బార్డర్ నుంచి పట్టు మండలంలో లోడ్ చేయడం జరిగింది. దీన్ని రాజస్థాన్ భిల్వారా డిస్ట్రిక్ట్ ఖండిస్తున్నారు. దీంట్లో టోటల్ 300 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా. దీని వర్త్ వచ్చేసి కూడా ₹1,50,00,000 వర్త్ డ్రై గాంజా. ఇది 2 వెహికల్స్ లో క్యారీ చేస్తున్నారు. ఒకటి 4-వీలర్ బెలినో కార్, అదే విధంగా లారీలో. దీనికి ఒక సపరేట్ స్పెషల్ గా కూడా దీనికోసం మనం క్యాబిన్ ఏర్పాటు చేసుకొని దాంట్లో కన్సీల్ చేసి తరలిస్తున్నారు. దీంట్లో టోటల్ 7 మెంబర్స్ అక్యూజ్డ్ సైడ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు 4 మెంబర్స్ ను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. దీంట్లో మిగతా 3 మెంబర్స్ లో 2 మెంబర్స్ సప్లయర్స్ ఒరిస్సా అండ్ ఏపీ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇంకా A7 వచ్చేసి దీనికి ఎవరైతే మూలకర్త లైక్ ఫైనాన్సింగ్ చేయడం కావచ్చు, అదే విధంగా భిల్వారా డిస్ట్రిక్ట్ లో రిసీవ్ చేసుకునే అతన్ని A7 గా సైన్ చేయడం జరిగింది. సో 3 మెంబర్స్ అక్యూజ్ లో ఉన్నారు. 4 మెంబర్స్ ను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో సీజ్ అయిన ఐటమ్స్ ఒకటి లారీ, అదేవిధంగా బెలినో కార్, 4 మొబైల్ ఫోన్స్, అదేవిధంగా 300 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా చేయడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చే వీళ్ళు ఏదైతే యూజ్ చేసిన కార్ ఎస్కాట్ లాగా కూడా దీన్ని వాడి పోలీస్ మూవ్మెంట్ ఉందా లేదా అని చూసుకుంటూ ఈ మూవ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి గాను అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా జిల్లా టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ బేసిస్ లో ఈ భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా జిల్లాలో ఇదే రోజు లక్ష్మీపల్లి పోలీస్ స్టేషన్ కొత్తగూడెం సబ్ డివిజన్ లో కూడా సుమారు 85 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా అక్కడ కూడా సీజ్ చేయడం జరిగింది. అది కూడా ఏపీ ఒరిస్సా బార్డర్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారు. దాంట్లో కూడా ఒక 2 మెంబర్స్ ని అక్యూజ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు కూడా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2024 నుంచి స్టార్ట్ చేస్తే నియర్లీ 212 ఇండిజియస్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం కూడా 15,398 కేజెస్ 212 కేసెస్ లో 2 ఏళ్లలో 15,398 కేజీల గాంజాను మనం సీజ్ చేయడం జరిగింది. దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి 77 కోట్లు. అండ్ దీంట్లో ఇప్పటివరకు కూడా 670 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఎవరైతే ఈ గంజాయి సరఫరా చేస్తూ వచ్చిన మనీ తోటి ప్రాపర్టీస్ ఉన్నారో వాళ్ళ ప్రాపర్టీస్ ను కూడా కొన్ని కేసెస్లలో సీజ్ చేయడం జరిగింది. అది కాకుండా రిపీటెడ్ గా ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళ పైన కూడా 3 పైన NDPS ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా మనకి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా కూడా కొన్ని డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కూడా ప్రతి జిల్లాకు అందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే సస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళను ఆ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ లో టెస్ట్ చేసి కొందరిని కన్స్యూమర్స్ ని డి అడిక్షన్ సెంటర్ కూడా పంపించడం జరిగింది.
అదే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమర్థవంతమైన టాస్క్ ఫోర్స్, అదేవిధంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా ఉండడం వల్ల ఇంత భారీ మొత్తంలో రాష్ట్రంలోనే ఎక్కువ సీజ్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా కూడా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్నాము. అండ్ ముఖ్యంగా కూడా కాలేజెస్, స్కూల్స్ ఏవైతే ఉంటాయో యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది కూడా ఫామ్ చేయడం జరిగింది. గాంజా హాట్స్పాట్స్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. అండ్ జిల్లా ఎస్పీగా పార్టీ మిత్రులకు, అదేవిధంగా ముఖ్యంగా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి నా విన్నపం ఏంటంటే, మీకు మీ స్టూడెంట్ పైన ఎటువంటి అనుమానం ఉన్నా కూడా డెఫినెట్లీ మా నోటీస్ కి తీసుకొస్తాయి. ఇన్ కేసు ఫస్ట్ టైం కస్టమర్ అయితే వాళ్ళ పేరెంట్స్ కి కౌన్సిలింగ్ చేయడం లాంటివి చేస్తాము. ఇంకా మానని పరిస్థితి ఉంటే మాత్రం డి అడిక్షన్ సెంటర్ కు పంపించి కూడా 1 month కౌన్సిలింగ్ ఇచ్చి. నారాయణపేట జిల్లా ప్రజాపాలన ప్రగతి నివేదిక జిల్లా స్థాయి సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. సీఎం సొంత జిల్లాలో వలసలు తగ్గించేందుకు మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ చేపట్టిందని అన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో 1,20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, వలసల జిల్లాగా ఉన్న జిల్లాకే వలస వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీహరి. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు చిన్నచూపుతో అవహేళన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలన్న, పథకాలు ప్రజలకు అందాలన్న అధికారులు నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. ప్రజాపాలనలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. తీసుకోవడం ఒక్కటే కాకుండా ఆచరణలో పెట్టి ఇప్పటికే దాదాపు కాట్రపల్లి నుంచి కాట్పర్తి వరకు మొదటి ఫేజ్ సంబంధించిన డబ్బులు ఇవ్వడం ఒకటే కాకుండా పనులు కూడా శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నాలు చూస్తా ఉన్నాం. నేను మీ అందరితో కోరుతా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఒక మంత్రి వాకిటి శ్రీహరి గారు, ఒక కలెక్టర్ గారు, వీరు మాత్రమే పనిచేయాలనుకుంటే మాత్రం పనులు వేగవంతంగా ముందుకు సాగవు. ఖచ్చితంగా మీ అందరి బాధ్యత. ఈ నారాయణపేట జిల్లా వలసల జిల్లా కాదు, ఈ జిల్లాకి బయట రాష్ట్రాలకి వ్యవసాయానికి వలస వచ్చే విధంగా తీసుకున్న ఈ నిర్ణయం సఫలీకృతం కావాలంటే మీ అందరూ కూడా తలొక చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. వీళ్ళందరూ కూడా మీ అందరితో కలిసి పనిచేసి వారి వారి గ్రామాలను బాగు చేసుకోవాలని పూర్తి స్థాయిలో వారు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. చాలా మంది సర్పంచులు కలిసినప్పుడు కూడా అంటా ఉన్నారు, ఖచ్చితంగా మా పిల్లలు పని చేసుకోవాలి. ఈసారి గెలిచిన సర్పంచులు అందరూ కూడా ఏదో ఒక రకంగా మా ఊర్లో మీరు ఒక పని చేసి మేము మా పేరు తెచ్చుకోవాలనే తపనతో ఉన్నారు. కాబట్టి వారు పేరు తెచ్చుకోవాలనుకుంటే, మున్సిపల్ చైర్మన్ పేరు తెచ్చుకోవాలనుకుంటే, లేదా మున్సిపల్ వార్డు మెంబర్ పేరు తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా అది కారణం చేతుల్లోనే ఉంది. ఈ ప్రభుత్వం మిమ్మల్ని విశ్వసిస్తా ఉంది. ఈ ప్రభుత్వం మిమ్మల్ని నమ్మింది. మిమ్మల్ని నమ్మి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా చేయాలనే ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో నిలబెట్టు నిరంతరం స్కూల్ పిల్లలకి టీచర్లు చదువు చెప్తా ఉంటే దాదాపు 8-10 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్స్ లేవు, ప్రమోషన్స్ లేవు, స్పౌల్ కేసులు లేవు. వాళ్ళ స్ట్రెస్ లో ఉన్నారు. వాళ్ళే స్ట్రెస్ లో ఉంటే స్కూల్ పిల్లలకి చదువులు ఎంత బాగా చెప్తారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఎవరు చేయలే, ఆ సాహసం నిర్ణయం ఎప్పుడు తీసుకోలే. పారదర్శకంగా 22,000 మంది టీచర్ల బదిలీలు జరిగినా లేదా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కొనగల్ కావచ్చు, మత్తలు కావచ్చు, నాగపేట కావచ్చు, కొంత వికారాబాద్ మంత్రివర్యులుగా ఉన్న వాకటి శ్రీహరి గారికి, ఇక్కడ ఉన్న వారి అందరికీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి, స్టాఫ్ కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానం చెప్పాలి. ఈ ప్రణాళిక భాగంగా 99 డేస్ రోజుల కార్యాచరణ భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం మార్చి 6 నుంచి అదేవిధంగా జూన్ 12 వరకు మనం జరుపుకుంటాం. మీ అందరికీ కూడా అడుగుతున్నాం,
గ్రామ వార్డు సభలు నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం, అదేవిధంగా 10 వారాల పాటు వారానికి ఒక ప్రత్యేక ప్రత్యేక డిపార్ట్మెంట్ కి ఇస్తూ మనం సెలబ్రేట్ చేసుకోవడం, అదేవిధంగా ఈ వారోత్సవాలను చేసుకోవడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించాలి, అదేవిధంగా 1,00,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా కొత్త వ్యాపార అభివృద్ధికి అవకాశాలు, అదేవిధంగా ఈ ఎనీ ఇష్యూస్ మన గ్రామ సభల్లో నిర్వహించిన వాటిని కానీ మన స్టేట్ లెవెల్లో మీటింగ్స్ లో ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ కానీ సార్ట్ అవుట్ చేయడం, వీటన్నిటికీ ఈ రోజు 5 పేరులో జరుగుతున్న దానికి జూన్ 2 మనందరికీ తెలుసు మన స్టేట్ ఫార్మేషన్ డే తో కల్మినేట్ అవుతుంది. ఈ 99 డేస్ కార్యక్రమం ఈ రోజు ఈ 10 వారాల కార్యక్రమంలో మనం 8 వారాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు 9వ వారంలోకి ఎంటర్ కాబోతున్నాము. తొలి వారం గ్రామీణాభివృద్ధి వారంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ గ్రామీణాభివృద్ధి వారంలో అన్ని గ్రామ పంచాయతీల్లో, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, అదేవిధంగా అన్ని రోడ్లను ఓహెచ్ఎస్ఆర్ మనం శుభ్రపరచుకోవడం జరిగింది. ఎంతో 1886 మంత్రివర్యులుగా ఉన్న వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రబాబుకు సాధ్యం కాదనుకున్నారని, ప్రజల్లో విశ్వాసం పొందలేరని జగన్ భావించారని అన్నారు. ఎవరి ఊహకు అందని విధంగా చంద్రబాబు సమర్థ నాయకత్వం అందిస్తున్నారని, గత 2 ఏళ్లుగా ఊహించని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనే సంక్షేమం, అభివృద్ధిపై జగన్ మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి చంద్రబాబు రోల్ మోడల్గా నిలుస్తున్నారని చెప్పారు. అమరావతిలో అభివృద్ధి చూసి జగన్కు భయం మొదలైందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు 11 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తన తాత, తండ్రి, బాబాయి మరణాలకు చంద్రబాబు కారణమని జగన్ ఆరోపించడంలో నిజం లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో ప్రసంగం చేశారు. 4 రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు నువ్వు అసెంబ్లీకి రావని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేసిన తర్వాత 4 రోజులకే హెలికాప్టర్ కూలి చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేపు మీకు చూపిస్తాం. ఇప్పటికే మీకు ఆ వీడియో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అదేంటో మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. ఆ రోజు రాజశేఖర రెడ్డికి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ మన రాష్ట్రం మీద, మన రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద ఒక కక్ష కట్టుకున్నారు. ఎందుకంత పగ? దేవుళ్ళ మీద మీకు ఎందుకంత పగ? అందులో మా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా నీ తండ్రి ముఖ్యమంత్రిగా శాసనసభలో వెంకటేశ్వర స్వామికి 7 కొండల అవసరం లేదు, 5 కొండలని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడితే, ఆ సందర్భంలో అపోజిషన్ లీడర్గా నేను వెంకటేశ్వర స్వామికి భక్తుణ్ణి, ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి పాదాల చెందన పెరిగిన వాడిని, వెంకటేశ్వర స్వామికి ఎవరు అపత్యం చేసినా సరే ఎవరికి మంచి జరగదు, మేలు జరగదు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి తెలియజేస్తున్నాను. దాన్ని వక్రీకరించి నిన్న మాట్లాడాడు. ఇంతెందుకు, రాజశేఖర్ రెడ్డి చావుని ఒక 1 రోజుల ముందే నేను ఇక్కడే ఇదే ప్లేస్లో పాత్రికేయుల సమావేశంలో చెప్పాను. రాజశేఖర్ రెడ్డి యొక్క మరణంలో అనుమానాలున్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉంది అని చెప్పి ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడారు. ఆ రోజు బొత్స సత్యబాబు గారు కూడా మాట్లాడారు. నేను మాట్లాడితే ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో నాకు ఈ రోజుకి అర్థం కావడం లేదు. నేనేం తప్పు మాట్లాడానా? మీ జగన్మోహన్ రెడ్డి లాగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడానా? ఉన్నది వాస్తవం. ఆ రోజు నువ్వు
అధ్యక్షుడిగా ఏం మాట్లాడావో అదే నేను ఆ రోజు చెప్తే నువ్వు ఏడ్చావు. ఎందుకు ఏడ్చావు? ఈ రోజుకి సమాధానం లేదు. ఎంత మోసం, దగ, ఎంత కుట్ర, ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఆ రోజు నువ్వే నా తండ్రి సావుకి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గారని చెప్పి నువ్వే చెప్పావు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ సంస్థలన్నింటి మీద మీ వాళ్ళందరినీ పంపించి దాడులు చేశావు. ఇది వాస్తవమా కాదా? ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. పాత్రికేయులుగా మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అచ్చెన్నాయుడు చెప్పింది వాస్తవమా కాదా అని తెలుసుకోవాలి. నువ్వే రిలయన్స్ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి దాడులు చేయించి, నానా యాతన చేయించి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళని మంచిగా చేసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చావా లేదని చెప్పి నేను అడుగుతున్నాను. టాలీవుడ్లో స్టార్ హీరోలపై అభిమానుల ప్రేమ గురించి తరచూ కథనాలు వినిపిస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు అభిమానుల కోసం హీరోలు చేసే చిన్న పనులే వారిని నిజ జీవితంలో కూడా ప్రత్యేకంగా నిలబెడతాయి. తాజాగా హీరో రామ్ పోతినేని చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. తన ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ పర్ఫార్మెన్స్లతో ప్రేక్షకులను అలరించే రామ్ ఈసారి తన పెద్ద మనసుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. గత 18 ఏళ్లుగా అరుదైన నరాల సంబంధిత వ్యాధి ఫ్రెడ్రిచ్ అటాక్సియాతో పోరాడుతున్న ఓ వీరాభిమాని కోరికను ఆయన స్వయంగా నెరవేర్చడం ఇప్పుడు అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తుంది. తన అభిమాన హీరోను ఒక్కసారైనా కలవాలని ఆ యువతి చాలా కాలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న రామ్ ఎలాంటి ప్రచారం లేకుండా నేరుగా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడి ధైర్యం చెప్పడమే కాకుండా కుటుంబ సభ్యులతో కూడా సమయం గడిపినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు రియల్ హీరో అంటే ఇలానే ఉండాలి అంటూ రామ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తాజాగా ప్రైవేట్ రంగ రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ తన సొంత ఖర్చుతో వాయు అస్త్ర లాయిటరింగ్ మ్యునిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. గత నెల 18, 19 తేదీల్లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో, ఆ తర్వాత 26, 27 తేదీల్లో ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ వద్ద ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు ఆ కంపెనీ తెలిపింది. లాయిటరింగ్ మ్యునిషన్ అంటే ఆత్మాహుతి డ్రోన్లు అని అర్థం. మానవరహిత వైమానిక ఆయుధాలైన ఇవి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఏదైనా లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దానిపై విరుచుకుపడతాయి. పోఖ్రాన్లో జరిగిన తొలి ప్రయోగంలో వాయు అస్త్ర 1 దాదాపు 10 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లిందని నిబే లిమిటెడ్ పేర్కొంది. తొలి ప్రయత్నంలోనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని ఇది ఛేదించిందని వెల్లడించింది. లక్ష్యాన్ని టార్గెట్ చేసి మధ్యలోనే విరమించుకోవటం లేదా తిరిగి మళ్లీ అటాక్ చేసే సామర్థ్యం కూడా దీనికి ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ లాయిటరింగ్ మ్యునిషన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. రాత్రిపూట నిర్వహించిన ప్రయోగంలో తన ఇన్ఫ్రారెడ్ కెమెరాను ఉపయోగించి లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించినట్లు తెలిపింది. ఉత్తరాఖండ్ వద్ద నిర్వహించిన పరీక్షలో వాయు అస్త్ర 1 90 నిమిషాలకు పైగా గాల్లోనే తిరుగుతూ 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. తాజాగా ప్రైవేట్ రంగ రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ తన సొంత ఖర్చుతో వాయు అస్త్ర లాయిటరింగ్ మ్యునిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. గత నెల 18, 19 తేదీల్లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో, ఆ తర్వాత 26, 27 తేదీల్లో ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ వద్ద ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు ఆ కంపెనీ తెలిపింది. లాయిటరింగ్ మ్యునిషన్ అంటే ఆత్మాహుతి డ్రోన్లు అని అర్థం. మానవరహిత వైమానిక ఆయుధాలైనవి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఏదైనా లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దానిపై విరుచుకుపడతాయి. పోఖ్రాన్లో జరిగిన తొలి ప్రయోగంలో వాయు అస్త్ర 1 దాదాపు 10 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లిందని నిబే లిమిటెడ్ పేర్కొంది.
తొలి ప్రయత్నంలోనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని ఇది ఛేదించిందని వెల్లడించింది. లక్ష్యాన్ని టార్గెట్ చేసి మధ్యలోనే విరమించుకోవటం లేదా తిరిగి మళ్లీ అటాక్ చేసే సామర్థ్యం కూడా దీనికి ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ లాయిటరింగ్ మ్యునిషన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. రాత్రిపూట నిర్వహించిన ప్రయోగంలో తన ఇన్ఫ్రారెడ్ కెమెరాను ఉపయోగించి లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించినట్లు తెలిపింది. ఉత్తరాఖండ్ వద్ద నిర్వహించిన పరీక్షలో వాయుఅస్త్ర-1 90 నిమిషాలకు పైగా గాల్లోనే తిరుగుతూ 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.